తెలంగాణ రాష్ట్రంలో దళితుల రక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోదాడలో జరిగినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలియజేశారు. ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్, తర్వాత రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి అంతకుముందు మన బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసి తర్వాత బీఆర్ఎస్లో చేరారు. చేరిన తర్వాత ఇప్పుడు విశేషమైనటువంటి అనుభవము, కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతిగాంచినటువంటి ఐపీఎస్ ఆఫీసరు తెలంగాణ రాష్ట్రంలో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్లో కానీ తెలంగాణ వరంగల్, కరీంనగర్ జిల్లాలో పనిచేసినా కూడా ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి శైలి ఏర్పాటు చేసుకున్నాడు. అట్లానే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైనటువంటి ఫోర్స్ను ఏర్పాటు చేయాలంటున్నారు. ఇక్కడ ఇందుకు కూడా మూలం ఒకటి ఉంది. కె రాజేష్ అనబడేటువంటి ఒక యువకుడు అక్కడ లాకప్ డెత్ కావడం జరిగింది. అతను తర్వాత ఎర్ర శంకర్ను కూడా పోలీసుల సమక్షంలో అతను చంపబడ్డాడు. కాబట్టి ఇది తీవ్రమైనటువంటి ఆవేదనను కలిగించేటువంటి అంశమే. అయినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఇక్కడ ఉంది 89. దాని తర్వాత బ్యూరోక్రసీలో ఐఏఎస్ ఐపీఎస్లు దళితులు ఉన్నారు. తర్వాత అసెంబ్లీ పార్లమెంట్లలో 119 గల అసెంబ్లీ సీట్లలో 31 మంది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మరియు మంత్రులు ఉన్నారు. అట్లాగే పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీస్ కలిపితే 131 మంది ఉన్నారు 543 మందిలో. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దళితులకు రక్షణ లేకుండా పోయింది అంటే ఎక్కడ లోపం ఉంది? సిస్టంలో ఉందా, బ్యూరోక్రసీలో ఉందా, సమాజంలో ఉందా, లేకుంటే వాళ్ళంతటా వాళ్ళకే జీవన శైలిలో ఆత్మవిశ్వాసం కొరవడిందా అనేటువంటి అంశము ఇక్కడ చూడవలసి వస్తుంది. ఎస్టీస్ అంటే ఎస్టీస్ వైపున కూడా మధ్య భారతంలో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిందే. అట్లాగే దళితుల పట్ల దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క అట్రాసిటీస్ను కూడా చట్టం ఉన్నప్పటికీ కూడా కన్విక్షన్ రేట్ లేదు. కాబట్టి ఇక్కడ ఏమి చేస్తే బాగుంటుందో ఈ యొక్క బ్యూరోక్రాట్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక పార్టీ నాయకుడిగా ఏమి చేస్తే బాగుంటుందో ఈ యొక్క పరిస్థితులను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా కాబట్టి స్పెషల్ ఫోర్స్ అంటున్నాడు. ఇది సాధ్యమా, దుస్సాధ్యమా, అసలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అనుమతిస్తాయా లేదా అనబడేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఈ యొక్క దళితుల రక్షణ అనేది తక్షణ అవసరమే భారతదేశ వ్యాప్తంగా. మరియు దళిత స్త్రీలకు, ఎస్టీ స్త్రీలకు, ఎస్టీలకు కూడా ఇక్కడ రక్షణ ఎవరికీ లేకుండా పోయింది. అది కొంతమందికి మాత్రమే రక్షణగా నిలబడింది. కాబట్టి స్పెషల్ ఫోర్స్ ఏర్పడాలి అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా మేము కూడా ఈ యొక్క ప్రతిపాదనను సమర్థిస్తున్నాము.